హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణ సుందరి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఈరోజు నా ఛానల్లో వచ్చేసరికి మటన్ కీమా రెసిపీ అయితే చేస్తున్నానన్నమాట. దీనికోసం నేను మటన్ కీమాని ఒక పావు కేజీ తీసుకున్నాను. అయితే ఈ రెసిపీ చేయడం కోసం ఒక దాకైతే తీసుకుని దానిలో 4 or 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక దానిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అనేవి చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసానన్నమాట. అయితే ఈ కర్రీకి వచ్చేసరికి ఉల్లిపాయ ముక్కలు ఒక 4, అలాగే పచ్చిమిరకాయలు 2 పడతాయన్నమాట. అయితే ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా వేగనివ్వాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కాస్త వేగాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేయాలి. ఈ కర్రీ వచ్చేసరికి చాలా అంటే చాలా హెల్దీ, అలాగే దీనిలో ఎన్నో రకాల విటమిన్స్ అలాగే ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మటన్ డైరెక్ట్గా తినలేని వాళ్ళు ఈ కర్రీని చాలా ఈజీగా చేసుకుని తినవచ్చు. ఈ కర్రీని చాలా అంటే చాలా బాగా ఇష్టపడతారు. సో ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అనేవి కొద్దిగా వేగాయి కదా, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేశాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా వేగనిచ్చి అప్పుడు దీనిలో మనం మటన్ కీమా అనేది యాడ్ చేద్దాము. అయితే ఈ మటన్ కీమాని నేను ముందుగానే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేగాక దానిలో యాడ్ చేశాను. సో ఈ కీమా వచ్చేసరికి చాలా అంటే చాలా హెల్దీ అని చెప్పాను కదా. ఇది చిన్నపిల్లలకి అలాగే అందరూ దీన్ని తీసుకోవచ్చు చక్కగా. దీనిలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఐరన్ తక్కువగా ఉన్నవాళ్ళు ఈ కర్రీని రెగ్యులర్గా తీసుకుంటే వాళ్ళ ఐరన్ లెవెల్ అనేది పెరుగుతుంది. సో ఇప్పుడు ఈ మటన్ కీమా అనేది కొద్దిగా వేగింది కదా, ఇప్పుడు దీనిలో నేను రుచికి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు అనేది యాడ్ చేశాను. ఇక్కడ కారం వచ్చేసరికి మీరు ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అనేది ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఉప్పు, కారం, పసుపు అనేవి కీమాకి సరిగ్గా పట్టేటట్టు నేను సరిగ్గా కలుపుకొని పెట్టుకున్నాను. అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆ తరువాత దీనిలో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసి మళ్ళీ చక్కగా తిప్పుకుని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. సో ఈ కీమా అనేది చక్కగా ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో నేను కొద్దిగా గరం మసాలా అలాగే కొత్తిమీర అనేది యాడ్ చేసి తిప్పానన్నమాట. అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు దగ్గరగా అనిపించినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ రెసిపీ వచ్చేసరికి చాలా అంటే చాలా సింపుల్. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ వచ్చి. ఈ సండే మీరు నా వీడియోని చూసి ఈ రెసిపీ అనేది ట్రై చేయండి మీ ఇంట్లో. చాలా చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీ ఫేవరెట్ కూడా అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. సో బాయ్ బాయ్ ఫ్రెండ్స్.